హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో ప్లాస్టిక్ బాక్సెస్‌తో ఎప్పుడైనా ఇలాంటి ఐడియాస్ చూసారండి? చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మన ఇంటికే అందం తెచ్చి 3 ఐడియాస్ అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియాస్ మాత్రం అసలైతే స్కిప్ చేయకండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఈ బాక్సెస్‌లో ఉన్న క్యాప్స్ ఉంటాయి కదండీ! అవైతే ఒక 3 తీసుకున్నానండి. ఈ విధంగా దీనిపైనైతే డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి పెయింట్ అయితే నేను 2 సార్లయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్పుడు మనకు కలర్ అయితే బ్రైట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా ఒక 2 టైమ్స్ ఈ విధంగా అప్లై చేసి ఆరించుకోవాలి 3 క్యాప్స్‌కైతే. ఇక్కడైతే నేను చిట్టి అద్దాలు తీసుకున్నానండి. ఇలాంటి షేప్‌లో ఉన్నవి. ఇవైతే చాలా బావుంటుందనమాట. లేదా వేరొక షేప్ కూడా తీసుకోవచ్చనమాట. ఫెవికల్ మీద ఈ విధంగా అద్దాలైతే సెట్ చేయాలండి. ఈ విధంగానే 3 క్యాప్స్‌కి మనం టోటల్‌గా అద్దాలైతే సెట్ చేసిన తర్వాత ఫెవికల్ అయితే ఈ విధంగా కొద్ది కొద్దిగా సెట్ చేసుకుంటున్నానండి. క్యాప్ చుట్టూన. మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి, ఈ విధంగా నేను డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి, చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం. ఈ విధంగా చూడండి స్వస్తిక్ గుర్తయితే వేసుకుంటున్నాను. మరొక క్యాప్‌కైతే ఈ విధంగా ఓం షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి డ్రాయింగ్ అయితే. ఈ విధంగా 2 క్యాప్స్‌కి స్వస్తిక్ గుర్తు, మరి ఒక క్యాప్ మాత్రం ఈ విధంగా ఓం గుర్తయితే వేసుకుంటున్నాను. చక్కగా ఈ విధంగా వేసుకున్న ఇప్పుడు తర్వాత ఆరెంజ్ పెన్ తీసుకున్నానండి. ఇయర్ బడ్ సహాయంతో ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకోవాలి. చుట్టూరున ఖాళీగా ఉంది కాబట్టి. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. 3 పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత, ఇక్కడైతే నేను సూది మరియు దారం తీసుకున్నానండి. ఈ విధంగా కొన్ని సార్లయితే ముడి వేసుకున్నాను కిందైతే. ఇప్పుడు చూడండి ఇప్పుడు క్యాప్ తీసుకునే విధంగా నేను పైనైతే గుచ్చుకుంటున్నానండి. ఈ విధంగా పైకి తీసుకున్న తర్వాత, ఇక్కడైతే నేను కొన్ని పల్స్ తీసుకున్నాను. పైన ఒక 2 లేదా ఈ విధంగా 4 పల్స్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక క్యాప్ తీసుకొని చూడండి. ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. క్యాప్‌నైతే వెనకాల ఈ విధంగా తిప్పుకొని చూడండి. ముడైతే వేసుకుంటున్నాను. అదైతే రాకుండా ఉండడానికి ఈ విధంగా. ఇలాగే సేమ్ ఇంకొక క్యాప్ కూడా మనం సెట్ చేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్‌లోనే. ఇలా 3 పీసెస్‌ని తయారు చేసి చూడండి. వెనకాలైతే ఈ విధంగా నేను డబుల్ సైడ్ టేప్ తీసుకునే విధంగా అంటించుకున్నానండి. అంతే అండి. చాలా చక్కటి ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. దీనైతే మనం ఈ విధంగా క్యాప్స్‌తో చేసామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. మన డోర్స్ మిడిల్‌లో గాని ఇలాంటి 2 తయారు చేసి డోర్స్‌కి అటు ఇటు విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే రెండవ ఐడియా అండి. సేమ్ ఈ విధంగా నేను ఒక 3 బాక్సెస్ తీసుకున్నానండి. ప్లాస్టిక్ బాక్సెస్ అనేవి. ఈ విధంగా క్యాప్స్ అనేవి రిమూవ్ చేసుకుంటున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఈ ఐడియాకైతే ఇక్కడైతే నేను కేవలం ఒక 3 బాక్సెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే మరికొన్ని కూడా తీసుకోవచ్చనమాట. చాలా బావుంటుందండి. ఈ విధంగా 3 బాక్సెస్ తీసుకున్న తర్వాత వీటికైతే నేను ఆరెంజ్, యెల్లో మరియు గ్రీన్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కలర్స్ అండి. కానీ ఈ ఐడియాకి కలర్ అయితే చాలా బాగుంటుందనమాట. ఈ విధంగా 3 పీసెస్‌కి కలర్ అయితే అప్లై చేసి ఆరించుకోవాలి. కలర్ అయితే ఇక్కడ నేను ఒక 2 సార్లు అయితే అప్లై చేసుకుంటున్నానండి. చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. టోటల్‌గా ఈ విధంగా అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను పెద్ద సైజ్ అద్దాలు తీసుకున్నాను. ఈ విధంగా ఫెవికాల్ అయితే అంటించుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే కొద్ది కొద్దిగా 3 పీసెస్‌కి అంటించి చూడండి. ఈ షేప్‌లో అయితే నేను సెట్ చేసుకుంటున్నాను అద్దాలైతే. ఈ విధంగా 3 పీసెస్‌కి అద్దాలు సెట్ చేసి ఆరించుకున్న తర్వాత వీటికైతే నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా చూడండి టూత్ పిక్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆ కలర్‌కి కాంబినేషన్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాననమాట. టోటల్‌గా 3 పీసెస్‌కి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఈ విధంగా నేను గోడకైతే తగిలించుకున్నానండి. ఈ ఐడియా మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అంటే ఈ విధంగా దివాళీ రోజు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. బయట మనం ఈ విధంగా గోడకు తగిలించుకున్నట్లయితే ఇలాంటివి ఒక 6 తయారు చేసి అటు ఇటు విధంగా డోర్స్‌కి మనం చాలా చక్కగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇలాంటి టీ లైట్స్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. నైట్ టైమ్‌లో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి ఈ ఐడియా అనేది. లేదా దివాళీ అయిన తర్వాత ఇలా కాకుండా చిట్టి చిట్టి ప్లాస్టిక్ మొక్కలు కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి పైనైతే క్యాప్‌నైతే రిమూవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఒక స్కెచ్ పెన్ తీసుకొని లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఈ షేప్‌లో అయితే సైడ్‌లో వేసుకున్న తర్వాత మనం లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. చక్కగా ఈ విధంగా చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్ అయితే వేసుకుంటున్నానండి బాక్స్‌కైతే. ఈ క్యాప్‌కైతే నేను వైలెట్ కలర్ తీసుకుంటున్నానండి. లైట్ వైలెట్ కలర్ అయితే మీకు కావాలంటే వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా నేను క్యాప్ పైన మాత్రం ఈ విధంగా అప్లై చేసుకుంటున్నానండి. కింద బాక్స్ కాకుండా ఈ విధంగా టోటల్‌గా క్యాప్స్‌కి అప్లై చేసి ఆరించుకోవాలండి. కలర్ అయితే ఇక్కడ నేను ఒక 2 టైమ్స్ అయితే అప్లై చేసి ఆరించుకుంటున్నానండి. టోటల్‌గా ఆరించిన తర్వాత
ఇక్కడైతే నేను బ్లాక్ పెయింట్ తీసుకున్నానండి. ఈ విధంగా ఐస్ అయితే వేసుకుంటున్నాను చూడండి. రౌండ్ షేప్‌లో పెద్దగా వేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ అయితే ఈ విధంగా ఈ షేప్‌లో అయితే వేసుకుంటున్నానండి. టోటల్‌గా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రెడ్ పెయింట్ సహాయంతో ఈ విధంగా నేను సేమ్ ఇలాగే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అండ్ సైడ్‌లో కూడా ఈ విధంగా పింక్ పెయింట్ సహాయంతో సైడ్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ పెయింట్ సహాయంతో చూడండి ఇయర్ బడ్‌తో ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేసుకోవాలి చుట్టూన. అండ్ మిడిల్‌లో కూడా ఈ విధంగా నేను వేసుకుంటున్నానండి. టోటల్‌గా వేసుకున్న తర్వాత బాక్స్ వెనకాల హోల్స్ అయితే సెట్ చేసి గోడకి తగిలించుకోవడమే అండి. లేదా డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఈ విధంగా మనం హ్యాంగ్ చేసుకోవడమే. చాలా చక్కగా ఇందులో మనం ప్లాస్టిక్ మొక్కలనేవి ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం కేవలం ఒక్కటే కాకుండా ఇలాంటివి మనం 3 తయారు చేసి చాలా చక్కగా గోడకైతే ఈ విధంగా తగిలించుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం ఈ ప్లాస్టిక్ బాక్సెస్‌లో మీకు ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.